నమస్కారం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాల పేరుంటే తెలుగువాడి గుండె ఉప్పొంగుతుంది, తెలుగు జాతి ఉత్తేజమవుతుంది. ఒక మహానటుడిగా, ఒక మహానాయకుడిగా ఎన్టీ రామారావు గారు సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర మరవలేనిది. ప్రపంచంలో ఏ నటుడు పోషించిన పాత్రలు పోషించిన మహానటుడు ఎన్టీఆర్. రాముడిగా ప్రజల చేత పూజింపబడ్డ ఎన్టీఆర్ దానికి పూర్తి వైరుధ్యమైన రావణాసురుగా కూడా ప్రజల చేత అదే స్థాయిలో మెప్పులు పొందారు. కృష్ణుడిగా కొలవబడ్డ ఎన్టీఆర్ దానికి పూర్తి విరుద్ధంగా భీముడు, దుర్యోధనుడు పాత్రల ద్వారా కూడా ప్రజల చేత అదే అభిమానం పొందగలిగారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రాత్మకలా ఏ పాత్ర పోషించినా నా భూతం నా భవిష్యత్తు అన్న రీతిలో రాణించిన మహానటుడు ఎన్టీఆర్. ఆంధ్రదేశంలో అనేక మంది గొప్ప నటులు ఉన్నారు, వాళ్ళకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాగే భారతదేశంలో కూడా చాలా మంది నటులు ఉన్నారు, వాళ్ళకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ భారతదేశంలోనే ఆ మాటకు వస్తే ప్రపంచ చరిత్రలోనే ఒక నటుడి చిత్రపటాలని ప్రజలు తమ పూజా మందిరాల్లో పెట్టుకొని పూజించిన ఏకైక నటుడు ఎన్టీఆర్ మాత్రమే. అదే ఎన్టీఆర్ ఘనత. రాజకీయాలని, పరిపాలన వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పారు. కొత్త తరం రాజకీయాలని, అనేక మంది రాజకీయ నాయకుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని,